కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మళ్ళీ మాట్లాడి ఉండొచ్చు. కానీ అంతకుముందు బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కూడా, ఈవెన్ లక్ష్మణ్ గారు కూడా చాలాసార్లు ఇదే వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు సంక్షోభం వస్తుంది, ఆగస్టులో పడిపోతుంది, ఇంకో 2 నెలల్లో పడిపోతుంది, కూలిపోతుంది, ఇలాంటి వ్యాఖ్యలు బీజేపీ నాయకులు కూడా చేశారు. కాబట్టి సరే, కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వ్యాఖ్యల గురించి కానివ్వండి, గతంలో బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యల గురించి కానీ, ఇలా పడిపోతుంది ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా సరే కొంతకాలం పటిష్టంగా ఉండాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, అల్టిమేట్గా రాష్ట్రానికి ప్రజలకి ఉపయోగపడాలి అని కోరుకోవాలి. కానీ ఇలా పదే పదే కూలిపోవాలి, పడగొట్టాలి, ఈ వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్? ముందుగా మీకు అలాగే ఏఓటీవీ ప్రేక్షకులకి, అక్కడ ఉన్న మిత్రులు శ్రీనివాస్ గారికి, కోటేశ్వరరావు గారికి, మిత్రులు కార్తీక్ గారికి నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పడగొట్టాలనే ఆలోచన ఎక్కడ లేదు. ఇప్పుడు నిన్న కూడా కిషన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, వాళ్ళకి ఇచ్చిన అవకాశం ఏదైతే 5 సంవత్సరాలు ఇచ్చారో తెలంగాణ రాష్ట్ర ప్రజలు, డెఫినెట్గా 5 సంవత్సరాలు పరిపాలన చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. అక్కడ ఎక్కడ కూడా డౌటే లేదు దాంట్లో చెప్పాలంటే. ఎందుకు అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే బీజేపీ నాయకులు ఎవరు మాట్లాడలేదు. అదే అప్పుడు కొన్ని చెప్తాను దాని గతంలో మొన్న కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు కూడా మాట్లాడారు దాని గురించి చెప్తాను. అంటే బేసిక్గా ఏంటంటే వీళ్ళు చెప్పిన హామీలు, ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఈ హామీలు కానీ లేకపోతే రకరకాల వాగ్దానాలు, వాళ్ళు తీసుకొచ్చిన పాలసీలు, వాళ్ళు ఏదైతే ముందుకు తీసుకొస్తున్నారో తెలంగాణ ప్రజలు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే అదేమవుతుందంటే బ్యాక్ ఫైర్ అవుతా ఉంది, బౌన్స్ బ్యాక్ అవుతా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లాగే ఉంది, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఇట్లాగే పరిపాలన చేసింది, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము బాగుపడతాం అనుకున్నాం, అభివృద్ధి జరుగుద్ది అనుకున్నాం, సంక్షేమ పథకాలు ముందుకు పోతాయి అనుకున్నాం, అమలు అవుతాయని చెప్పి అనుకున్నాం, కానీ ఎక్కడ అవ్వట్లేదని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. కామన్ మ్యాన్ ఇప్పుడు ఎవరిని అడిగినా ఊర్లలో గ్రామాల్లో కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అని అడిగితే కామన్ మ్యానే చెప్తున్నారు. మేము చెప్పాల్సిన అక్కర్లే, భారతీయ జనతా పార్టీ చెప్పాల్సిన అక్కర్లే, రాష్ట్ర నాయకులు చెప్పాల్సిన అక్కర్లేదు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ప్రజలే చెప్తున్నారు అని. ఇక్కడ ప్రజలు మాకు సంక్షేమ పథకాలు రావట్లేదు, అభివృద్ధి జరగట్లేదు అని చెప్తున్నారా? ఇవేవి జరగట్లేదు కాబట్టి ఆ ప్రభుత్వం పడిపోవాలి, మీరు రావాలి అని కోరుకుంటున్నారు. డెఫినెట్గా ఇప్పుడు వేరే పార్టీ ఇప్పుడు ఒకవేళ ఎన్నికలు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఎట్లాగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా నెరవేరలేదు కాబట్టి దీన్ని ఎట్లాగా మరి పడిపోయే అవకాశాలు ఉంటే మేము ఓట్లేనని చెప్తున్నారు డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి. సో ఆల్టర్నేటివ్ ఎవరికి వేస్తారో, ఎవరైతే రేపొద్దున ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతారో అభివృద్ధిలో కానీ సంక్షేమ పథకాల్లో కానీ వాళ్ళకి వేస్తారు తప్పితే కాంగ్రెస్ పార్టీకి వేరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలు వస్తున్నాయి స్థానిక సంస్థలు, కానీ పడగొట్టే ఆలోచన ఏం లేదు, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి దాంట్లోనే వాళ్ళని ఓడించే అవకాశాలు ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయారంటే ఆల్మోస్ట్ వాళ్ళ స్థితి ఎక్కడ ఏ విధంగా ఉంటుంది, రేపొద్దున వాళ్ళే మరి పడగొట్టుకుంటున్నారు కదా. సో ఆ ఉద్దేశంతో అంటా ఉన్నారు. సో అది క్లారిటీ ఉంది దాంట్లో. ఇంకా రెండవది ఏంటంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ లేక రేపొద్దున ఎందుకంటే ప్రజాస్వామ్యం ఎక్కువ కాంగ్రెస్లో. సో ప్రతి ఒక్కరు కూడా నేను ముఖ్యమంత్రి కావాలి వాళ్ళే అనుకుంటారు, వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ లేదు. సో వాళ్ళే పడగొట్టుకునే అవకాశాలు ఉంటాయి వాళ్ళ పార్టీని వాళ్ళే. సో మిగతా పార్టీలు అట్లా కాదు కదా, అలాంటిది ఏమి కనిపించదు. సో ఇదంతా కూడా ఏంటంటే రేపొద్దున ఎంత కూడా రోజు చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రాజగోపాల్ రెడ్డి గారు, అంతకుముందు వివేక్, తర్వాత ఇంకొకరు ప్రేమ్ సాగర్ రావు గారు, ఇటు పోతే రామ్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ ఏంటంటే మాకు మంత్రి పదవులుగా, తర్వాత మల్రెడ్డి అంగారెడ్డి గారు, వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే నాకు మంత్రి పదవి రావాలని అనుకుంటున్నారు. వీళ్ళందరూ బయట ఓపెన్గా చెప్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతూ ఉంది, కాంగ్రెస్ పార్టీలో రేపొద్దున ప్రభుత్వం ఉంటుందా ఉన్నదా అన్నది వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది కదా తెలంగాణ ప్రజల్లో. అంటే గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు 15 నెలలు అవుతుంది, దగ్గర ఇంకొక 6-7 మంత్రి పదవులు రావాలి. ఇంతవరకు అది ఫుల్ దాని మీద కార్యాచరణ కనపడతలేదు. అది ఇస్తారా ఇవ్వరా, ఎంత ఏంటంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మరి ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. విద్య కానీ లేకపోతే మున్సిపల్ శాఖ కానీ హోంమంత్రిత్వ శాఖ కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి బర్డెన్ అవుతుంది కదా. సో ఈ ఆలోచనలన్నీ కూడా తెలంగాణ ప్రజలకు రీచ్ అవుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా చెప్పాలంటే దీంట్లో తెలంగాణ ప్రజలందరూ అర్థం చేసుకునేది ఏంటంటే ఈ 6 గ్యారెంటీల హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు కావట్లేదు. వాళ్ళు ఎందుకు ఓటేసారు చెప్పండి, వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసారు? 6 గ్యారెంటీల హామీలు అమలు చేస్తారనే కదా. ఇప్పుడు మహిళలకి 2,500 రూపాయలు ఇస్తే అంటే డెఫినెట్గా నాకు నెలకు 2,500 వస్తున్నాయి కదా, వస్తాయి కదా అనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ఓటేసారు కదా. ఎందుకు పట్టించుకోవట్లేదు మరి? డెఫినెట్గా వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద. అదే వృద్ధులకి 2,000 రూపాయలు ఇచ్చేది 4,000 రూపాయలు ఇస్తానగానే మరి చెంగున ఎగిరేసి అరే కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం, వాళ్ళు 4,000 రూపాయలు ఇస్తారట అని చెప్పి ఆలోచన వస్తుంది కదా. సో ఇలాంటివన్నీ కూడా మరి వీళ్ళకి బౌన్స్ బ్యాక్ అవుతూ ఉన్నాయి. మరి వీళ్ళు చేసే ప్రతి పని కూడా ఇప్పుడు అంతకుముందు
హైడ్రా తీసుకొచ్చినా, మూసి ప్రక్షాళన తీసుకొచ్చినా, లగచర్ల ఇష్యూ తీసుకొచ్చినా, మన హెచ్సి భూములు తీసుకొచ్చినా, అక్కడ ఎక్కడ క్లియర్గా కనపడేది ఏంటంటే వీళ్ళ దగ్గర ఒక పాలసీ లేదు, ఒక ప్లాన్ లేదు, ఒక కన్స్ట్రక్టివ్ ఐడియాస్ లేవు, దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కూడా లేదు. అవన్నీ కూడా బౌన్స్ బ్యాక్ అవుతూ ఉన్నాయి, అంతే ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక వ్యతిరేకత వస్తూ ఉంది ప్రజల్లో, అదో క్లియర్ కనపడతా ఉంది. సో తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకున్నది అదే, రేపొద్దున కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఊడుతుందా అనే ఆలోచన వస్తుంది. ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినా కూడా మరి ఆయన చెప్పిండా లేకపోతే కేసీఆర్ ఆత్మ చెప్పిరా నాకు తెలియదు కానీ, సో ఆయనతో మాత్రం ఆయన డైరెక్ట్గా చెప్పేసిండు రేపు బిల్డర్లు కానీ వాళ్ళు అదే అనుకుంటారు అనేసి. అఫ్కోర్స్ ఇక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో బిల్డర్లు రకరకాలుగా కోట్లు సంపాదించారు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు చెరువులు ఉన్నాయి, చెరువులు కూడా ఆక్రమించారు కొంతమంది. ఆక్రమించి ఇది రకరకాల పెద్ద పెద్ద టవర్లు వచ్చినాయి చెప్పాలంటే, లేక్ వ్యూస్ అనేసి, లేక్ వ్యూస్ అని చెరువులు బాగుపరచమని చెప్పి వీళ్ళకి ఇస్తే బాగుపరచడం కాదు, వాటిని ఆక్రమించేసాడు. ఆక్రమించి మొత్తం టవర్లు ఏది 20-30 ఫ్లోర్లు వేసేసారు లేక్ వ్యూలు. దాన్ని పట్టించుకోవట్లేదు ఇప్పుడు. అలాంటి బిల్డర్లు చాలామంది ఉండొచ్చు వాళ్ళకి సపోర్ట్ చేసేటోళ్ళు, ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు కదా. సో వాళ్ళే రేపొద్దున ఫండింగ్ ఇచ్చేవారు పడగొట్టే అవకాశాలు ఏమైనా ఉంటాయేమో, ఎందుకంటే చేసేదంతా వీళ్ళిద్దరి మధ్యలే. వీళ్ళందరూ ఏంటంటే వీరిద్దరు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళు చేసుకునేది ఇదంతా కూడా, వాళ్ళు పడగొట్టు అంటారు, వీళ్ళని పడగొట్టొద్దు అంటారు. డెఫినెట్గా మరి ఏదో ఒకటి సపోర్ట్ ఉంటేనే కదా పడగొట్టేది. వీళ్ళు ఇప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా రేపొద్దున మరి ఫండింగ్ చేసే వాళ్ళు ఉన్నారేమో బీఆర్ఎస్ పార్టీకి, ఎందుకంటే రియల్టర్స్ కానీ లేకపోతే బిల్డర్స్ కానీ రకరకాల కంపెనీస్ కానీ, ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ బోలెడంత డబ్బులు వచ్చినాయి కదా, 1000 కోట్లు సంపాదించారు ఒక్కొక్కరు. సో అదంతా కూడా మరి బయటికి తీసి పడగొట్టే ఆలోచన ఏమైనా ఉందేమో వాళ్ళకి. సో ఇవన్నీ ఏంటంటే డెఫినెట్గా రేపొద్దున ఇదంతా కూడా డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్ళాలి. రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాలు టైం ఇచ్చారు వీళ్ళకి, కాంగ్రెస్ పార్టీకి. మరి ఏ విధంగా ముందు తీసుకెళ్ళిపోతారు అనేది ఒక కార్యాచరణ ఎక్కడ కనపడలేదు. ఇప్పుడు కూడా అది స్టాండ్ స్టిల్గానే కనపడతా ఉంది, ఆగిపోయింది. డెవలప్మెంట్ శూన్యం. తర్వాత సంక్షేమ పథకాలు ఏవి కొన్ని అమలు అవుతూ ఉన్నాయి, 2-3, మిగతా అన్నీ కూడా అట్లాగే ఉండిపోయినాయి కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆలోచించే అవకాశాలు ఉంటాయి. తెలంగాణ ప్రజలు రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మాత్రం వీళ్ళకి మరి డెఫినెట్గా వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుంది రేపొద్దున అనేది. అందుకే కొంచెం దాన్ని ఇంకొంచెం డిలే చేస్తూ ఉన్నారు, లేట్ చేస్తున్నారు. తప్పితే ఇక్కడ అయితే భారతీయ జనతా పార్టీకి ఏ రకమైన ఆలోచనే లేదు. ఇంకా 5 సంవత్సరాలు పరిపాలన, 3.5 సంవత్సరాలు ఉంది, ఇంకా కంప్లీట్ చేయాలని చెప్పి మేము కూడా కోరుతాము. సో కోటేశ్వరరావు గారు, ఇందాక నేను చెప్పినట్టు పదే ఈ వ్యాఖ్యలు ప్రభుత్వం పడిపోద్ది, కూలిపోద్ది, కూలగొడతాం, ఏదైనా కూడా అంటే పదాలు వేరైనా దాని వెనక అర్థం మాత్రం అదే కనిపిస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అనే విషయమే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ మాటలు బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ పదే మాట్లాడడం వెనక వాళ్ళకి కూలగొట్టే ఉద్దేశం ఉందా, లేకపోతే ఆ పార్టీలో అంతర్గత సమస్యలు ఉన్నాయి కాబట్టి కూలిపోద్ది అనే ఉద్దేశం ఉందా, లేదా వాళ్ళు చెప్తున్నట్టు ప్రజలే విసిగిపోయారు, ప్రజలే కోరుకుంటున్నారు, ప్రజలే కూలగొట్టమని అడుగుతున్నారు అనే వ్యాఖ్యలు నిజమా? ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రజల భుజాల మీద తుపాకీ పెట్టి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు కూడా కాంగ్రెస్ ని విమర్శిస్తున్నారు, దాన్ని కాల్చాలని చూస్తున్నారు అనేది నా అభిప్రాయం. ప్రజల పేరుతో తెలుసు మనకి తెలంగాణలో నక్సల్స్ ప్రజా కోర్టుల పేరుతోటి జనాన్ని పడేసి వాళ్ళు చంపదలుచుకున్నటువంటి వాళ్ళని ఈ జనం అంతా కూడా తీర్మానించారు. ఈ జనం తీర్మానం మేరకు